నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి సార్ రావడం మన మెట్టుమరి గ్రామానికి ఈ తాండా ప్రజలకు చాలా రుణపడి ఉండాల్సిన విషయం ఇది. ఎందుకంటే తాండా గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు కానీ అభివృద్ధి పనులలో భవనాలు కావచ్చు ఒక్క సంవత్సర కాలంలోనే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఘనంగా పెద్ద ఎత్తున ఈ పనులు జరుగుతున్నాయి. కాబట్టి మన గ్రామం తరపున గ్రామ ప్రజల తరపున సార్ గారికి మన భూపతి సార్ గారికి ఒక్కసారి చేతులెత్తి మీరు పెద్ద చప్పట్లతోటి మనకు ధన్యవాదాలు చెప్పవలసి కోరుచున్నాము. సమయము తక్కువ ఉంది కాబట్టి మన ఎమ్మెల్యే సార్ గారికి మాట్లాడవలసిన కోరుచున్నాము. ఈరోజు సిరికొండ మండలంలోని మెట్టుమరి తాండా తాండా అభివృద్ధికి కావాల్సినటువంటి మనం మొట్టమొదటిగా గ్రామ పంచాయతీ నిర్మాణము 20 లక్షలతోని, అదేవిధంగా మనకు ఇంటర్నల్ సీసీ రోడ్స్ కొరకు 20 లక్షలు. ఇవాళ మనము గ్రామ పంచాయతీ ఏమో ఇది ఇనాగ్రేషన్, అది కూడా రోడ్ అయిపోయింది, అది కూడా ఇనాగ్రేషన్ లాగానే మనము చేసుకున్నాం. ఈరోజు మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు వచ్చినటువంటి మన జిల్లా కార్యదర్శి పెద్దలు ఎర్రన్న గారు, అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారు, మరి మన మండల పార్టీ అధ్యక్షుడు రవి గారు, యూత్ కాంగ్రెస్ లీడరు నరేష్ గారు, మరి మన కాన్స్టిట్యున్సీ యూత్ కాంగ్రెస్ లీడర్ అయినటువంటి మహేందరు, బాల్ సింగ్ గారు, భూపతి గారు, మరి ఎంపీడీఓ గారు, లింగన్న గారు, దినకర్, మన మోతి, వీళ్ళందరూ కూడా పేరు పేరు అందరు కూడా, మరి ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళందరికీ, పెద్దలకు, గ్రామ పెద్దలారా అందరు కూడా నమస్కారము, రామ్ రామ్. మీకు అందరు కూడా తెలుసు, మన ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చి 15-16 నెలలైంది. మరి దాంట్లో ఒక 2 నెలలు పార్లమెంట్ ఎన్నికల కొరకు ఎన్నికల కోడ్ వచ్చిండే, తర్వాత మొన్న ఒక 45 రోజులు మన ఎమ్మెల్సీ ఎన్నికలలో. సో దగ్గర 3.5 నెలలు ఎన్నికల కోడ్ ద్వారానే పోయింది. మనకు ఓన్లీ మిగిలింది 13 నెలలనే. మీకు అందరు కూడా తెలుసు ఈ నిజామాబాద్ రూరల్ ఏ విధంగా మనము అన్ని విధాలుగా ముందుకు పోతున్నాం అన్నది. ఇవాళ గత 2-3 రోజుల నుండి నేను రోజు ఒక 10 గ్రామాలు తిరుగుతూ ఉన్నాను. అన్ని గ్రామాలలో మనం ముఖ్యంగా అభివృద్ధి పనులే, సీసీ రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, మరి హెల్త్ సబ్ సెంటర్స్ కావచ్చు, గ్రామ పంచాయత్ భవనాలు కావచ్చు, సబ్ స్టేషన్స్ కావచ్చు, ఇవన్నీ రకరకాలుగా మొత్తం మీద ఒక దగ్గర ఒక 300 కోట్ల రూపాయలతో ఇలా మనము ఇంకా రాబోయే కాలంలో కూడా ఒక 15-20 రోజుల పొడుగుగా కూడా మనము ఇనాగ్రేషన్స్ పెట్టుకుంటా ఉన్నాం. అంటే మీకు ఏం చెప్తా ఉన్నాం అంటే గత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వము మొత్తం తెలంగాణను అప్లపాలు చేసినప్పటికీ మరి డబ్బులు లేని పరిస్థితుల్లో మనకు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు కేసీఆర్. అంటే మన జనాభానే 4 కోట్లు తెలంగాణది. 4 కోట్ల కంటే 8 లక్షల కోట్లు అంటే ఎంత అవుతుంది? ఇవాళ పుట్టిన బిడ్డ పేరు మీద కూడా 2 లక్షల అప్పు ఉన్నది. అట్లా చేసిపోయింది కేసీఆర్. పోనీ ఏం చేసినావా మరి? 8 లక్షల అప్పు చేసినావు, మరి ఏం చేసినావు? ఏమైనా 10 ఏళ్ళలో ఏమైనా కట్టినావా అంటే కాళేశ్వరం కట్టినా అంటున్నావు. తీరా చూస్తే అది కాళేశ్వరం 3 ఏళ్ళకే కుంగిపోయింది, కూలిపోయింది. ఇలా ఒక చుక్క నీరు నిలబెట్టే పరిస్థితి లేదు. అది చేపలు పెంచుకోవడానికి కూడా మనకు వస్తలేదు. అంటే మొత్తము ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్మును గంగపాలు చేసిండు కేసీఆర్. ఏంట్లో చూసినా అప్పులే. అట్లా ఒకవైపు ఉంటే కుటుంబ పాలన, అవినీతి అదంతా ఉన్నది. మీరు అందరు అవన్నీ చెప్పి ఆశకు వచ్చింది. మీకు అందరికీ తెలుసు, మీరు మార్పు కోరుకున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు, సంతోషం. అయితే వాళ్ళు ఏమైంది? ఆ పరిస్థితుల్లో మరి సోనియా గాంధీ గారు మాట ఇచ్చారు, రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ అంటే అది ఒక జాతీయ పార్టీ, మాట మీద ఉండే పార్టీ. మరి ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి మీరు అందరూ కూడా తెలిసి 15 నెలలలో మనం ఏమేం చేస్తున్నాం అన్నది. ఇప్పుడు మహిళా సోదరుల వాళ్ళకు ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసినాం, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం. మరి కరెంటు వ్యవసాయానికే కాకుండా ఇండ్లలో కూడా పేదవారికి కరెంటు ఫ్రీ ఇవ్వాలని చెప్పి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం. ఇలా 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం.
మరి రైతులను ఆదుకోవాలని చెప్పి రైతులకు 24 గంటల కరెంటు, అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు ఇస్తూ ఉన్నాం. ఇవాళ పండించిన పంటకు మరి ఇవాళ వడ్లు తడిచినా ఇవాళ నేను రాగా చూస్తూ ఉన్నా. ఈ ముషినగర్లో ఇక్కడ మూల మీద పాపం వడ్లు తడిచిపోయినాయి. వాళ్ళందరూ తీసి మళ్ళీ ఎండ పోసుకుంటున్నారు. మీకేం అంటే నిశ్చింతగా ఉండండి. మీరు వడ్లు ఎండ పోసుకోండి. కొంచెం కలర్ మారినా ఇంకేదైనా ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలను పెట్టి మీకు వడ్లను మీరు ప్రభుత్వమే కొని సివిల్ సప్లైస్ ద్వారా మరి కొని మీకు గిట్టుబాటు ధర మీకు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సన్నాలకు ఇంకా 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తూ ఉన్నాం. అంటే 100% మార్కెట్ గ్యారంటీ ఇచ్చి చేయడం వల్లనే ఇవాళ తెలంగాణలో అత్యధికంగా వరి ఉత్పత్తి అవుతున్నది. భారతదేశంలో ఎక్కడ ఉత్పత్తి కానంత వరి ఉత్పత్తి అవుతుంది. అది రైతుల ఘనతనే. ఇవాళ కాళేశ్వరం నుండి నీళ్ళు రాలే మనకు, అయినా కానీ మరి ఇంత అంటే ఇప్పుడు దగ్గర మన తెలంగాణలో మళ్ళా 1,25,00,000 మెట్రిక్ టన్నుల పంట ఇప్పుడు యాసంగిలో కూడా వెళ్తూ ఉన్నది. ప్రతి గింజను కొంటామని చెప్తా ఉన్నాము. ఇప్పుడు ఇలా రికార్డులో పోయినసారి మనకు 480 500 చిల్లర కొనుగోలు కేంద్రాలు పెడతా, ఇప్పుడు మనం 600 చిల్లర కొనుగోలు కేంద్రాలు పెడుతున్నాం. ఇబ్బంది కావద్దని. మీకు ఐకేపీ వాళ్ళు తీసుకుంటారా, ఐడిఎస్ వాళ్ళు తీసుకుంటారా, ప్యాక్ సొసైటీ వాళ్ళు తీసుకుంటారా, ఎక్కడ రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గింజ కొంటున్నాం. ఇలా ఇక్కడ ఐకేపీ వాళ్ళకు కూడా మన మహిళా సోదరులకు కూడా కొన్ని సెంటర్స్ ఇచ్చినాం. వాళ్ళు కూడా ఆర్థికంగా స్వలంబన ఉండాలని. ఇలా మరి మహిళలకు కూడా అన్నీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు వస్తున్నాయి. మన తాండాలో ఎవరైతే ఇండ్లు కట్టుకుంటారో అందరు కూడా ఇండ్లు ఇస్తాం. మీరు జాగా ఉండి ఇండ్లు కట్టుకుంటే అందరు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. మీకు 5 లక్షల రూపాయలు ఇస్తాం. మీరు కట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి, ముందుకు రండి. అదేవిధంగా ఇలా మరి మహిళా సోదరులకు సమాఖ్య పేరు మీద మరి ఇందిరమ్మ మహిళా శక్తి పేరు మీద మీకు సోలార్ ఇది మన సోలార్ ఎనర్జీ కొరకు కరెంటు కొరకు ఇస్తూ ఉన్నాం. ఆర్టీసీ బస్సులకు ఓనర్ అవుతూ ఉన్నారు, పెట్రోల్ బంకులకు ఓనర్ అవుతూ ఉన్నారు. ఇవాళ ఈవెన్ ఇంకా రైస్ మిల్లకు గిడ్డంగులకు కూడా ఇస్తామని అంటూ ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో. ఇవాళ మహిళలకు 1 కోటి మంది మహిళలకు 1,00,000 కోట్లు పెట్టి మరి కోటీశ్వర్లు చేయాలని చెప్పి జీరో మితితోని ఇలా మనం 1,00,000 కోట్లు మహిళలకు ఇద్దామని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకి. సో ఈ విధంగా అన్ని విధాలు ఇప్పుడు మన యువకులకు కూడా గతంలో మనం తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఏమన్నాం, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాం. మరి 10 ఏళ్ళు ఎవరికి ఉద్యోగం రాలే. ఇవాళ మనం అన్నీ భర్తీ చేస్తూ ఉన్నాం. 60,000 ఉద్యోగాలు మనం ఫిలప్ చేసుకున్నాం. ఇవాళ చదువుకొని డిగ్రీ పాస్ కానోళ్ళు లేకుంటే ఇంటర్మీడియట్ ఏదో కారణాలతో ఎస్ఎస్సి చదివిన వాళ్ళు చాలామంది మనం ఇక్కడ ఉద్యోగం రాక వ్యవసాయంలో మరి భూమి ఎక్కువ లేదు, ఇక్కడ బతకడం కష్టమవుతుందని దుబాయ్ కూడా పోతున్నారు భార్య పిల్లల వదిలి. వాళ్ళకి ఇక్కడనే బతకాలా, ఇక్కడనే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఇవాళ రాజీవ్ యువ వికాస్ పేరు మీద 6,000 కోట్ల రూపాయలు పెట్టి మరి 4 లక్షల వరకు సబ్సిడీతోని మీకు రుణాలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఇప్పుడు అప్లికేషన్ నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా గతంలో ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే. ఎన్నో కుటుంబాలు ఏర్పడ్డాయి, కొత్తగా పెళ్లిలై పిల్లలు సపరేట్గా కుటుంబాలు పెట్టుకున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఇవాళ కొత్త రేషన్ కార్డులు ఒక నెల రోజుల్లోనే రాబోతున్నాయి. మీకు అందరు కూడా తెలుసు, ఇవాళ పేదోడి కళ ఉండే మనం దొడ్డు బియ్యం తింటుంటే ఇంత దొడ్డు బియ్యం తింటే అట్లా రాళ్ళు మరి పురుగులు ఎన్ని రకాలు ఉండే. ఇవాళ మీకు అందరు కూడా సన్న బియ్యం ఇస్తామని ఒక్కొక్క మనిషికి 6 కిలోలు చొప్పున. పేదోడు మరి కూడా మరి కడుపు నిండా సన్న బియ్యం తినాలి. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం బియ్యం తింటున్నాడో, నేను భూపతి రెడ్డి ఏం బియ్యం తింటున్నామో, ఎవరైతే మరి అందరు డబ్బులు ఉన్న వాళ్ళు అనుకోండి, కొంచెము అన్ని విధాలుగా ఉన్నోళ్ళు ఏ బియ్యం తింటారో పేదవాడు కూడా అదే బియ్యం తినాలని చెప్పి మరి 3 పూటలు కడుపుండా తినాలని చెప్పి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. 52 రూపాయలకు కొంటున్నాం మనం. ఒక్కొక్క కిలో బియ్యం మనం ఫ్రీగా ఇస్తూ ఉన్నాం మీకు మంచిగా 6 కిలోల చొప్పున. ఇంట్లో 10 మంది ఉంటే 60 కిలోలు ఇస్తున్నాం. ఇంకా రాబోయే కాలంలో మన కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కొన్ని 4-5 ఐటమ్స్ కూడా మనకి ఇచ్చినాం. ఆ సరుకులు, నూనె, ఉప్పు, పప్పు, బెల్లం ఇట్లా. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇవ్వబోతున్నాం మనం. ఇదే కాంగ్రెస్ పార్టీ. గతంలో 10 ఏళ్ళు ఇండ్లు రాలే, ఇవాళ రాబోతున్నాయి మనకి ఇండ్లు. మీరు ఎవరు కట్టుకుంటా అంటే వారికి ఇండ్లు ఇస్తాం. ప్లాట్లు లేని వాళ్ళకు 2వ విడత ప్లాట్లు ఇస్తాం, తర్వాత అప్పుడు కట్టుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు ఉన్న ప్లాట్లు ఉన్న వాళ్ళు కట్టుకోండి. ఇక పెన్షన్ కూడా రాబోయే కాలంలో కేసీఆర్ అప్పులు చేసింది కాబట్టి ఇప్పుడు డబ్బులు లేవు, ఇవ్వాలని ఉంది ప్రభుత్వానికి. కానీ ఇప్పుడు ఎట్లున్నా అంటే ఇప్పుడు పెద్ద మనిషి ఇంట్లో చచ్చిపోతాడు అనుకో, అప్పు చేసి పిల్లలు ఎప్పుడు పడతా చూడు అప్పులో అట్లా ఉన్నది. మన చేయడం పెట్టినా కానీ అప్పే ఉంది. అయినా కానీ
మరి ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండడానికి మీకు రాబోయే కాలంలో పెన్షన్లు కూడా ఇస్తాం, కొంచెం ఆలస్యమైన కానీ తప్పకుండా ఇస్తాం. ఇక్కడ రైతులను ఆదుకుంటున్నాం, ఇటు మహిళలు ఆదుకుంటున్నాం, ఇటు యువకులను ఆదుకుంటున్నాం. ఇవాళ ఇంకొకటి, మన ఎస్టీ జనాభా తెలంగాణలో ఎక్కువ ఉన్నది. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో 6% ఉండే. ఇవాళ మనం కులగణన చేసినాం, మొన్న కాస్ట్ సెన్సెక్స్ అంటారు, సమగ్ర ఇంటిగ్రేటెడ్ కాస్ట్ సెన్సెక్స్ చేసినాం. దాంట్లో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏమాత్రం చదువుకున్నారు, ఉంటే కుటుంబాలకు ఎంతవరకు వ్యవసాయం ఉన్నది, మరి వాళ్ళకి ఇల్లు ఉన్నదా లేదా, ఆ పిల్లలకు ఉద్యోగం ఉందా లేదా, మరి వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు అన్నది మొత్తం సమగ్ర సర్వే చేస్తే ఇలా 10% పైన మన గిరిజన సోదరులు తెలంగాణలో వెళ్ళిండ్రు. మరి వాళ్ళకు రాజ్యాంగ ప్రకారం రావాల్సినటువంటి 10% రిజర్వేషను మరి తెలంగాణ వచ్చినాక ఇలా 11 సంవత్సరాలు అవుతున్నది. మొట్టమొదటిసారిగా మనం అమలు చేయబోతున్నాం 10% రిజర్వేషన్. అన్నిట్లలో మనము ఉన్నత విద్యాలయాలు కావచ్చు, రిజర్వేషన్ కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు, మళ్ళీ రాజకీయంగా కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మీకు 10% ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ మీ పోడు భూముల సమస్యను కూడా తీరడానికి కూడా మరి మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూములను వాళ్ళు మళ్ళా గుంజుకున్నారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద ఇచ్చినాక కూడా ఇదే గ్రామాన్ని నేను వచ్చిన ముషీర్ నగర్ ఇదంతా కూడా అప్పుడు నేను ఎన్నికల కంటే ముందు మరి మన దగ్గర 8,000 ఎకరాలు ఉంటే 3,000 ఎకరాలు ఇచ్చారు. ఇంకా 5,000 ఎకరాలు ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఇవాళ భూభారతి చట్టాన్ని తెచ్చినాం. ఆ చట్టం ఇలా త్వరలోనే అమలు కాబోతుంది. ఆ చట్టం అమలు అయిన తర్వాత దాంట్లో 6 నెలల పొడుగు మనం డ్రైవ్ తీసుకుంటాం. తప్పకుండా ఏదైనా భూమి సమస్య ఉంటే ఆర్ఓఆర్ చట్టం కింద కావచ్చు, ఇంకేదైనా చట్టం కింద కావచ్చు, మరి తప్పకుండా సమగ్రంగా మళ్ళా రీసర్వే చేసి అవసరమంటే ఫారెస్ట్ రెవెన్యూ కలిసి సర్వే చేసి మీ పట్టాలు మీకు ఇప్పించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఇవాళ ఇందిరమ్మ గిరి ఆవాస్ యోజన అని పెట్టిన గిరి యోజన అని, దాంట్లో ఏంటంటే పోడు భూములలో మీరు బోర్లు వేసుకోవాలా, దాని మడికట్లు డెవలప్ చేసుకోవాలంటే అవసరం ఉంటే అక్కడ సోలార్ ఎనర్జీ పంప్ సెట్లను కూడా మన అడవిలో ఉంటుంది, అక్కడ దాకా కరెంట్ ఉండదు. మరి కరెంటు పైపులు ఇవన్నీ తీసుకొని పోయే బదులు అక్కడనే సోలార్ పంపులు వేస్తే అక్కడ పంట పండించుకోని చెప్పి మరి 1,00,000 రూపాయలతోని మరి ఈవెన్ ఇందిరమ్మ గిరి యోజన కింద మరి సోలార్ పంప్ సెట్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం భవిష్యత్తులో. సో ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. మీకు అందరు కూడా భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇవాళ ఇండ్లు కట్టిస్తున్నది కాంగ్రెస్ పార్టీ, తెల్లారి ఉద్యోగాలు ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీకు అందరు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ వల్ల ఏ విధంగా మనకు లాభం జరిగింది. మరి ఇక మాటలు చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు. ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయింది, వాళ్ళు తెలంగాణ అభివృద్ధి కావద్దంట. ఇవాళ మోడీ ఏం చేస్తున్నాడా, అందరు అంటున్నారు ఏంటంటే మోడీ సన్యాసి, ఆయనకు భార్య పిల్లలు లేరు, మరి ఆయన పైసలు సంపాదించుకొని ఏం చేస్తాడు బుద్ధిమంతుడు అంటున్నారు. అంటే నేను ఒకటి అడుగుతాను, మీరు అందరూ భార్య పిల్లలు అంతా లంగలేనా? సత్యమా అది? అంటే భార్య పిల్లలు అందరూ దొంగ లంగలేనా? అంటే భార్య పిల్లలు ఉంటే వాడు దేశం దోసుకోడా ఏంది? ఇవాళ మోడీ, అదానీ, అంబానీ, అమిత్ షా ఈ నలుగురు కలిసి గుజరాత్ వాళ్ళు మొత్తం మన భారతదేశాన్ని దోసుకుంటున్నారు. దోసుకొని ఏం చేస్తున్నారు? మొత్తం ఇలా గుజరాత్ వాళ్ళు 17 లక్షల కోట్ల రూపాయలు భారతదేశాన్ని బ్యాంకులను ముంచి పరదేశాన్ని పోతే వాళ్ళని కాపాడుతూ ఉన్నారు. ఇలా వాళ్ళ బ్యాంకుల పైసలు మన గరీబులు పేదలు కట్టాల్సి వస్తుంది. ఇవాళ మన తెలంగాణ నుండి ₹1 ఇక్కడ నుండి ట్యాక్స్ రూపంలో పోతే యూపీ, బీహార్కు 6 రూపాయలు పోతున్నది. అంటే మనం ఇచ్చిన పైసలు మనకి ఎన్ని ఇస్తున్నారు వాపస్ అంటే 42 పైసలు. ₹1 మనం కేంద్రానికి పంపిస్తే మనకు వచ్చేది 42 పైసలు. ఇంకా 58 పైసలు ఎటు పోతున్నాయి? యూపీ, బీహార్కు పోతున్నాయి, గుజరాత్కు పోతున్నాయి. హిందీ మాట్లాడే బీజేపీకి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు పెడతా ఉన్నారు. పోనీ ఇక్కడ ఓట్లేసి గెలిపించినటువంటి ఎంపీలు ఏం చేస్తున్నారయ్యా అంటే వాళ్ళు మోడీకి గులాంగిరి చేస్తూ ఉన్నారు. తెలంగాణకు రావాల్సిన ఫండ్ రాకుండా అడ్డం పడుతూ ఉన్నారు. ఇలా మనం చూసాం, ఇలా మన తెలంగాణకు RRR కావాలి, రీజనల్ రింగ్ రోడ్డు, ఇవాళ మెట్రో కావాలి, మూసీ నదిని ప్రక్షాళన చేయాలి, మన పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టుకోవాలంటే కేంద్రం యొక్క సహకారం కావాలి. దానికి అద్దంటున్నారు వాళ్ళు. ఇవాళ బీసీ రిజర్వేషన్ ఇస్తున్నాం, మనం 42% ఇస్తున్నాం. మనం ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మీరు కేంద్రంలో పెట్టున్నాయంటే పెడతలేరు. బీసీ రిజర్వేషన్ పెంచొద్దంట వాళ్ళకు. ఇదే అలా ఆలోచన విధానం. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. మనం మీద ఓట్లేసి గెలిపించి ఢిల్లీకి పోతే వాళ్ళ పని ఏంది? వాళ్ళు మన కొరకు కొట్లాడాలి, కానీ ఇవాళ వాళ్ళు గుజరాత్ వాళ్ళ కొరకు గులాంగిరి చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మనం అందరం కూడా హిందువులమే, రామభక్తులమే. మేము కూడా రామభక్తులమే, శివభక్తులమే. వాళ్ళు మోడీ భక్తులు, రామభక్తులు కాదు, వాళ్ళు మోడీ భక్తులు. మీరు గమనించండి, దేవునికి రాజకీయంకు సంబంధం లేదు. ఇవాళ
రాముడు పుట్టి కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు అయింది, ఇలా కొత్తగా వచ్చింది కాదు. కాబట్టి ఈ మతము కులం పేరు మీద ఓట్లు అడిగే వాళ్ళని మీరు నమ్మకండి. మీరు నమ్మండి, దేంట్లో మీకు పొలం ఇచ్చిన వాళ్ళని నమ్మండి, మీకు ఇల్లు కట్టించిన వాళ్ళని నమ్మండి, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళని నమ్మండి, మీ బతుకులు బాగుపరిచిన వాళ్ళని నమ్మండి. కాబట్టి ఇవాళ మనం ఇలా మెట్టుమరి తాండా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, ఇంకా కొన్ని ఇప్పుడు ఇలా 20 లక్షలు వచ్చినాయి. ఒక తాండాకు 20 లక్షలు వచ్చిన సంఘటన ఎక్కడ లేదు. ఇవాళ మనం తీసుకొచ్చుకున్నాం. ఇంకా ఎక్కడ కూడా రోడ్లు మిగిలిన అన్ని రోడ్లు కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. ఇవాళ గ్రామ పంచాయతీ అయింది, ఇది కూడా చక్కగా నడిపించుకుందాం. ఇవాళ అన్ని విధాలుగా మనము మెట్టుమరి తాండను అభివృద్ధి చేసుకుందాం. మీరందరూ కూడా మరి అభివృద్ధి పథంలో నడవాలని చెప్పి మరి అందరు కూడా మీరు ఇదే విధంగా మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించిండ్రు. మీ ప్రేమ అభిమానము మీరు ఒక ఆదరణ నేను ఎప్పుడు నేను మర్చిపోలేను. తప్పకుండా మీలో ఒక వ్యక్తిగా, మీ ఒక బిడ్డగా మీ గ్రామానికి అన్ని విధాలుగా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాము. జై కాంగ్రెస్, శివలాల్ महाराज के, जगदम्बा माता के, बापू राम महाराज के.